ఏంద్రు మన ఎన్ఆర్ఐ దోస్తుగాడు పొద్దుగానే కాల్ చేస్తుండు. ఏందో చూడు. ఏం బ్రో ఎన్ఆర్ఐ, ఏంది కథ? పొద్దుగానే గుర్తొచ్చినావా? ఈడ పొద్దు కూకిందిరా. అవు కదా, మరి బుడ్డి లేపినావా? ఏం బుడ్డి లేపుడో ఏమో. ఈ ట్రంప్ గారు చేసే పంచాయతీకి కనీసం నిద్ర కూడా మంచిగా పోతలేను. ఈ రోజు ఏం పంచాయతీ చేస్తాడా అని అనిపిస్తుంది. నీ జాబ్ అయితే సేఫ్ కదా. జాబా? గా జాబ్ ఎప్పుడో వీకింది. ఖర్చులకు కూడా నేను మా అయ్యని అడుక్కుంటున్నారా డబ్బులు. తోలు తీరింది అదొకటి. అయ్యయ్యో ఎంత పని అయిపోయిందిరా. దాని గురించి ఆలోచిస్తేనే నా కన్నీళ్ళతో చొక్కా మొత్తం తడిచిపోతుంది. అవును, ఇంతకీ ఎందుకు కాల్ చేసినావు? గదేరా, ఒక 10,000 అరేంజ్ చేసేవని ఫోన్ చేసినారా. హలో 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 రే లేవని చెప్పొచ్చు కదరా. అరే ఫస్ట్ వీక్ అయినాక చాయ్ పైసలు ఉండుడే కష్టం రా. అది కూడా కరెక్టే అనుకో. సర్లే జర్రాకు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సరే. ట్రంప్ మామ, నువ్వు సూపర్ మామ. మమ్మల్ని నువ్వు అమెరికా రానికపోయినా పర్లేదు, కానీ మా దోస్త్ గానీ చుక్కలు చూపిస్తున్నావు. లవ్ యూ దిల్ ఖుష్. అదేంద్రాడ దోస్తుగాడు బాధపడుతుంటే ఎంజాయ్ చేస్తాను. అరే మరి వాడు అమెరికా పోయినప్పుడు మనం ఏడవలే, ఇప్పుడు వాడు ఏడుస్తుంటే మనం కోయ డాన్స్లే. పాపం రా వాడు. నువ్వే సింపతి చూపాల్సిన పనేం లేదురా. ఇగో వాడు మొన్నటిదాకా TFI బాగుండాలని ప్రతి సినిమాకి ఎన్ని డాలర్లు ఖర్చు పెట్టి ఉండవు నీకు తెలుసా? ఇగో ఆన్నంటోళ్ళ వల్లే మన నైజాం గ్రాస్ కన్నా US గ్రాసే ఎక్కువ వస్తుంది. వాళ్ళ దోల చూసి మన టికెట్ రేట్లు కూడా పెంచినారు. అరే డబ్బింగ్ సినిమా కన్నా ఒరిజినల్ సినిమా కన్నా డబ్బింగ్ సినిమా రేట్లు ఎవడన్నా పెంచుతారా? యూఎస్లో అయితే మరీ దారుణం. ఒరిజినల్ సినిమా $12 అయితే డబ్బింగ్ సినిమాకి $30 అంట. ఊరిని అదేగా నేను చెప్పేది. మన దోసుగల్లా ఉద్యోగం అయిన వాళ్ళు సినిమా చూడడం ఆపేస్తానా, టికెట్ రేట్లు తగ్గుతాయి అనుకున్నాను. ఇడేది మళ్ళీ కాల్ చేస్తున్నాడు. చెప్పమా. అరే అవురా, నీ బామ్మది ఈడనే ఉంటుండే కదరా. అక్కడే ఉంటున్నాడు. అరే నాకు చిన్న హెల్ప్ చేయరా. జర్రవాణి అడిగి ఒక్క $50 పంపమని చెప్పు. మా అయ్య ఇయ్యగానే ఇచ్చేస్తారా ప్లీజ్ రా. అరే అంతగానం కష్టం ఏమొచ్చిందిరా? గట్లంటమేంద్రా, రేపు పాటు సినిమా రిలీజ్ ఉంది. సినిమా పోవాలనా లేదా? అరే అప్పు చేసి సినిమాకి పోతావరా? మనం చూడకపోతే TFI ఎట్లా బాగుపడుతుందిరా? అసలే పక్క తమిళలో బొమ్మ కూలి కూడా రిలీజ్కి ఉంది. వాళ్ళకన్నా మన కలెక్షన్లు తగ్గితే మన పరువు పోదారా? సరే నీకు కుదరదంటే చెప్పురా, నేను ఆ గోల్డ్ రింగు తాకట్టు పెట్టేసా. ఎట్లయితే గట్ల TFI బాగుండాలి, గంతే సంగతి. అరే అప్పు చేసి సినిమా పోతా అంటున్నాడు రా. మనలో గురించి తెలిసిందే కదా, మన జీతం సంకనాకపోయినా పర్లేదు, TFI మాత్రం బాగుండాలి. TFI జిందాబాద్.